హాయ్ అండి అందరికీ. నేను మీ జెస్సీ పోయి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జెస్సీ ఓయి 6958. ఇందులో దొంతురు మల్లె, బొండు మల్లె, కనకాంబరాలు విడిగా ఉన్న పువ్వుల్ని చూపించానండి. అవి మాల కట్టిన తర్వాత దొంతు మల్లె, కనకాంబరాలు వేసి కట్టాలండి. మీ ఏరియాలో ఈ మల్లెపూలను ఏమంటారు? ఇవి ఈవినింగే విచ్చిపోతాయండి చెట్టు మీద. ఓన్లీ నైట్కి మాత్రమే పనిచేస్తాయి. ఇంకా బొండు మల్లె ఉంది కదా, అవి కనకాంబరాల్లో వేసి పెడితే 2-3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ఉంటాయండి. ఆల్రెడీ నేను బొండు మల్లెని అయితే కట్టి పెట్టాను. ఇంకా దొంతురు మల్లె అంటే కనకాంబరాలు కొన్ని అక్కడక్కడ వేస్తే చాలా బాగుంటుందండి మాల్లో. అందుకని పెళ్ళికి వెళ్ళడానికి నేనైతే ఇవి మా చెట్టు పువ్వులే కట్ చేశానండి. రోజుకి ఒక గుప్పడి పువ్వులు వస్తే దాన్ని ఏం చేశాను, బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒకే రోజు ఇవైతే ఒక్కరోజు పూసిన పువ్వులు అనమాట. దొంతురు మల్లె ఈవినింగ్కి చాలా బాగుంటుందని కట్ చేశాను. ఆల్రెడీ ఆ బాక్స్లో ఉన్నవి కట్టి పెట్టుకున్నాను అనమాట సండే చర్చ్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే నేను విడిగా ఉన్న పువ్వులను చూపించాను. దొంతురు మల్లె అన్నీ రేపు పొద్దున కనకాంబరాలకి వేస్తే ఇవి తెల్లరిపాటికి బ్లాక్ కలర్ అవుతాయని ఇవి ఒక మాల కట్టానండి. కొంచెం అయినాయి.